హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాజ్య యువ వికాసానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఎవరైతే రాజ్య యువ వికాసానికి దరఖాస్తులు వేసుకొని ఉన్నారో, అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఏంటంటే అక్టోబర్ 2 వరకు దశల వారీగా రాజ్య యువ వికాసం, జూన్ 2 నుంచి 9 దాకా మంజూరీ పత్రాలు పంపిణీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారైతే మనకి క్లారిటీ అయితే తెలియజేయడం జరిగిందండి ఒక సమావేశంలో అయితే. అలానే 10 నుంచి 15వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు అనేవి కొనసాగుతాయని అయితే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ కొనసాగుతుందని కూడా మనకి క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి డిప్యూటీ సీఎం గారైతే. అలానే పత్రికా ప్రకటన ద్వారా అయితే కూడా మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో ఆర్టికల్లో ఏం పబ్లిష్ చేయబడింది, అలానే తొలుత 1,00,000 లోపు యూనిట్లకు మాత్రమే మంజూరీ అనేది చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. పెద్ద యూనిట్లు అయితే ఇప్పుడైతే మంజూరీ చేయట్లేదండి. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను 1 బై 1 అయితే క్లారిటీగా చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ రూపంలో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారైతే తెలియజేయడం జరిగిందండి. జూన్ 2 నుంచి 9 వరకు మంజూరీ పత్రాలు పంపిణీ చేసి 15 తర్వాత రాజ్య వికాసం యూనిట్లు గ్రౌండింగ్ ఉంటుందని వెల్లడించారు. సో జూన్ 2వ తేదీ నుంచి 9 వరకు మంజూరీ పత్రాలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో రాజ్య వికాసానికి ఫైనల్ లిస్ట్లో, సో వాళ్ళకి మంజూరీ పత్రాలు అనేవి అందజేసి గ్రౌండింగ్ యూనిట్లు అనేవి ప్రారంభించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో ఆయన ఒక సమావేశంలో అయితే ఈ అప్డేట్ని అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. అలానే జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా స్థాయిలో అలానే నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను అయితే సూచించడం జరిగిందండి. సో ఈ శిక్షణ కార్యక్రమాలు ఎందుకంటే యువతలో అంటే ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళకి రాజీవ్ వికాసం గురించి ఒక అవగాహన రావడానికైతే ఈ శిక్షణ కార్యక్రమాలు అనేవి స్టార్ట్ చేయబోతున్నారండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే రాష్ట్ర ఆవిర్భ దినోత్సవం రోజున ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా అయితే పెట్టుకొని 8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఆదేశించడం జరిగిందండి. ప్రతి నెల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అలానే కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం ఉన్న ఉన్నతాధికారులను సమన్వయం చేసుకోనున్నారు. రాజీవ్ వికాసం పట్టణ ప్రాంతాల్లోని యువత గీక్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించడం జరిగింది. అలానే గ్రామాల్లో ఉండేవారికి కిరాణా దుకాణాలు అలానే పాడి పోషణకు ఈ ఉపాధి కల్పించాలని అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఈ రాజీవ్ వికాసానికి పెద్ద ఎత్తున దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. సో మనకందరికీ తెలియని విషయమే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్క్రీన్ పైన తొలుత 1,00,000 లోపు యూనిట్లకు సబ్సిడీ అనేది అందించబోతున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో దానికి గల కారణాలు ఏమిటి కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే రాజ్య యువ వికాసం పథకంలో తొలి విడత 1,00,000 లోపు యూనిట్లు సబ్సిడీ ప్రాసెసింగ్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత దశల వారీగా 4 లక్షల యూనిట్ల వరకు ఇవ్వనున్నట్లయితే సమాచారం అయితే వెల్లడించడం జరిగింది. ఈ పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో దీని కారణంగా అయితే ముందు 1,00,000 లోపు యూనిట్లకే సబ్సిడీ అనేది ఇవ్వనున్నారండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యూనిట్లకు 70% గరిష్టంగా 2.80 లక్షలు వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీవే ఉన్నాయండి. సో ఏవైతే 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లు ఉంటాయో వాటికి మాత్రం 76.46% అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందవచ్చని అయితే నిరుద్యోగులు భావించడంతో పెద్ద ఎత్తున అయితే ఆ యూనిట్లకు దరఖాస్తులు అనేవి చేసుకోవడం జరిగింది. అందుకనే ముందుగా 1,00,000 లోపు యూనిట్లు అనేవి పంపిణీ చేయనున్నారండి. సో దీనికైతే చాలా తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం కంటే చాలా తక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది. సో మీరు ముందుగా చూసుకున్నట్లయితే 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులు వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించింది. అంటే కిరాణా షాపులు
అలానే పాడి పోషణకు ఈ రుణాలనేవి ఉపయోగపడతాయని అయితే ప్రభుత్వం భావించడం జరిగిందండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతకు ఎవరైతే 50,000 నుంచి రూ. 1,00,000 లోన్స్‌కి దరఖాస్తులు చేసుకొని ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా, సో వాళ్ళకే ముందు లోన్స్ పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం భావించడం జరిగిందండి. సో తర్వాత ఏవైతే 2-5 లక్షల లోన్స్ ఉన్నాయో వాటికి మాత్రం తర్వాత స్లోగా అయితే పంపిణీ చేయనున్నారు. ముందుగా అయితే ఈ 50,000 లోపు దరఖాస్తులు యూనిట్ల సబ్సిడీ వారికి వాళ్ళ వ్యాపారాల కొరకైతే ఈ యూనిట్లనేవి విడుదల చేయనున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో అక్టోబర్ 2వ తేదీ లోపలైతే ఈ యూనిట్లనేవి కూడా విడుదల చేయనున్నారు ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50,000 నుంచి 1,00,000 లోపు రుణాలకు 90% సబ్సిడీకి మాత్రం 93,000 మంది అప్లికేషన్స్ అయితే వేసుకున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే ప్రతి కేటగిరీకి సంబంధించి అప్లికేషన్స్ అయితే వేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అయితే 2,00,000 నుంచి 4,00,000 విలువైన యూనిట్లకి మాత్రమే అప్లికేషన్స్ వేసుకున్నారండి. దానికి కారణం ఏమిటంటే అందులో ఎక్కువ సబ్సిడీ ఉంటుంది. ఎక్కువ యూనిట్లు ఉన్నాయి కాబట్టి యువత మొత్తం వాటికే మొగ్గు చూపడం జరిగింది. కాకపోతే ఆ పెద్ద ఎత్తున రావడంతో వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది కూడా పరిశీలించడం జరుగుతుందండి. సిబిల్ స్కోర్ 700 గనక ఉంటే ఆ లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే 50,000 లోన్స్‌కి అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే సిబిల్ స్కోర్ అనేది అవసరం లేదండి. సో డైరెక్ట్‌గా అయితే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. రాజీవ్ వికాసానికి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇదేనండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను మీకు రాజీవ్ వికాసం గురించి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.